సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు మాత్రము పుస్తకాలు అమ్మకాలు కొనసాగిస్తున్నారు యథేచ్ఛగా. ఎందుకంటే మేము పుస్తకాలు అమ్మితే మమ్మల్ని అడ్డుకునేవారు లేరని కూడా వాళ్ళకు తెలిసినట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విద్యాధికారి ఎవరైతే అశోక్ ఉన్నారో వాళ్ళు మాత్రం పట్టినట్టు వివరిస్తున్నారు. దాని వల్లనే కూడా ఇవాళ మనం చూస్తున్నాము సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలు మనం విజువల్స్లో చూస్తున్నాము. పెద్ద ఎత్తున లక్షల రూపాయల విలువైనటువంటి పాఠ్యపుస్తకాలను కూడా ఇవాళ విద్యార్థి సంఘం నాయకులు రావడంతో ఇక్కడ మాత్రం మొత్తం కూడా సీజ్ చేయడం జరిగింది. అసలు ఈ విషయం అడిగి తెలుసుకుందాం. విద్యార్థి సంఘం నాయకులు రమేష్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, అసలు దీని పరిస్థితి ఏంది? ఇవాళ కార్పొరేట్ వ్యవస్థ సూర్యాపేట జిల్లాకు ఎంటర్ అయిన తర్వాత సామాన్య బడి పెట్టుకున్నటువంటి యాజమాన్యాలు బతికే పరిస్థితి లేదు. వారి యొక్క డబ్బు అధికంగా ఉండటం చేత వారికి నచ్చినటువంటి పుస్తకాలను వారే తయారు చేసుకొని విద్యార్థులకు తల్లిదండ్రులకు తెలియకుండానే లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. శ్రీ చైతన్య ఈ టెక్నో అనే పేరు మీద మెయిన్ రోడ్డు మీద ఒక బ్రాంచ్ వాళ్ళకు ఉన్నది. ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి 100 మీటర్ల దూరంలో ఒక ఇల్లుని కిరాయికి తీసుకొని ఆ ఇంట్లో వారు తయారు చేసుకున్నటువంటి వారి వ్యక్తిగత పుస్తకాలు, వారి యొక్క వ్యక్తిగత పుస్తకాలు కొన్ని లక్షల రూపాయల విలువలు చేసే పుస్తకాలను ఇక్కడ అనధికారికంగా డంపు చేసి వారిని స్కూల్లో పెడితే ఎట్లాగో మనం పట్టుకుంటున్నామని చెప్పేసి వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి ఒక ఇల్లును అద్దెకు తీసుకొని ఆ ఇంట్లో నుంచి పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని ఈరోజు మన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో గౌరవ ఎంఈఓ గారికి ఫిర్యాదు చేయడం, వారు వచ్చి పుస్తకాలు ఉన్నటువంటి డంపు చేసిన రూమును సీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఎంటర్ అయిన తర్వాత విద్యకు విలువలు లేకుండా పోయినాయి. వారి యొక్క లక్ష్యం డబ్బులు సంపాదించడం అనేటువంటి లక్ష్యం తప్ప విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిద్దామనేటువంటి ఆలోచన లేదు. శ్రీ చైతన్య యాజమాన్యం మరీ డబ్బుల కోసమే ఈ వ్యాపారం చేస్తూ ఉంటుంది. ప్రభుత్వ నియమ నిబంధనలు ఏం చెప్తున్నాయి? శ్రీ చైతన్య యాజమాన్యానికి వారు పర్మిషన్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ వారు ఎస్సీఆర్టీ అనేటువంటి ఒక పెద్ద గవర్నమెంట్లోనే ఒక విలువైనటువంటి సంస్థ అది. ఆ సంస్థలో ఉన్నటువంటి టీము అంత ప్రొఫెసర్స్ ఉంటారు, మేధావులు ఉంటారు. ఈ మేధావి సంఘం అంతా కూర్చొని తయారు చేసినటువంటి పుస్తకాలనే ఈ యొక్క అప్ టు 10th వరకు విద్యార్థులకు చెప్పాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎస్సీఆర్టీ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ వాళ్ళు పుస్తకాలు తయారు చేసి వారు పబ్లిష్ చేయడం జరిగింది. కానీ శ్రీ చైతన్య వారు ఏం చేస్తున్నారు? 1 నుంచి 5వ తరగతి వరకు ఎస్సీఆర్టీకి సంబంధించిన పుస్తకాలను ఏం వాడట్లేరు. వారి సొంత ఎజెండాతో తయారు చేసుకున్నటువంటి పిల్లలకు అదన భారం పెట్టేటువంటి పుస్తకాలను వారు తయారు చేసుకొని 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, 1వ తరగతికి 5,000 నుంచి 5వ తరగతి వరకు 7,000-8,000 రూపాయల వరకు వారు పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. దాన్ని మేము అడ్డుకుంటుంటే ఉల్టా మా మీదనే అక్రమంగా కేసులు పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈ అంశాన్ని మేము డిఈఓ అశోక్ కుమార్ గారికి చాలా సందర్భాలలో ఫిర్యాదు చేసినాము. ఇట్లా ప్రైవేటు సెక్టార్లో ఉన్నటువంటి పాఠశాలలు కార్పొరేట్ వ్యవస్థ మొత్తం కూడా విద్యను నాశనం చేస్తున్నది. వారి యొక్క కరికులంను సొంతంగా తయారు చేసుకుని విద్యార్థుల మైండ్ మీద అదనపు భారం పెడుతున్నారు. మీరు తక్షణమే ఈ పుస్తకాలని బంద్ చేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎస్సీఆర్టీ బుక్ ఏదైతే తయారు చేసిందో ఆ బుక్నే మీరు విద్యార్థులకు చదువు చెప్పడానికి అందించాలి. వారికి అనువైనటువంటి ఒక జ్ఞానం వచ్చేటువంటి పుస్తకాలు వాళ్ళు తయారు చేసిర్రు. ఆ పుస్తకాలనే తయారు చేయాలని చెప్పేసి మేము అశోక్ బాబు గారి ఫిర్యాదు చేస్తున్నాం. చెప్పండి, గత 20 రోజుల క్రితం కూడా శ్రీ చైతన్య సెంట్రల్ సిలబస్ పేరు మీద మీరు పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. అసలు ఆ విషయం అసలు ఎందుకు పక్కకు పోయింది అనుకుంటున్నారు మీరు? మేము ఇంకొక బ్రాంచ్ బీబీగూడెం, చివేముల మండలం బీబీగూడెంలో కూడా ఒక బ్రాంచ్కి వాళ్ళు అనుమతి తీసుకున్నారు. అది కూడా రాష్ట్ర సిలబస్ కోసమే అనుమతి తీసుకున్నారు. స్టేట్ సిలబస్ పేరు మీద అనుమతులు తీసుకున్నారు. తీసుకున్న మరనాటి నుంచి సిబిఎస్ఈ అనుమతి ఉందని చెప్పేసి సిబిఎస్ఈ ప్యాటర్న్ తోని అనధికారికంగా పుస్తకాలను నమ్ముకొని వాళ్ళు సిబిఎస్ఈ కోర్సునే చెప్తున్నారు. అట్టి అంశాన్ని మేము డిఈఓ గారికి ఫిర్యాదు చేసినాము. ఆ ఫిర్యాదును కూడా పక్కదోవ పట్టించి ఒక కమిటీ వేస్తున్నట్టు కాలయాపన చేశారు. ఆ కాలయాపన చేసి ఒక కమిటీ వేస్తే సదరు అక్కడ ఎంఈఓ గారు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చినారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ చెప్పడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి, సెంట్రల్ సిలబస్ చెప్పడానికి అనుమతులు లేవు. ఇట్లా మీరు చేయటం తప్పు అని చెప్పేసి డిఓ గారికి ఒక నోటీసు కూడా, అంటే డిఓ గారికి ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చింది ఆ ఎంఈఓ గారు. ఆ రిపోర్టును ఆధారంగా చేసుకొని డిఓ అశోక్ గారు ప్రైవేట్ యాజమాన్యానికి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తున్నాడు. అక్కడ తప్పు జరిగిందని చెప్పేసి మన ఎంఈఓ గారు, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఇక్కడ తప్పు జరుగుతుందని డిఓ గారికి ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే ఆ రిపోర్టును తీసుకుని వాళ్ళకి షోకాజ్ నోటీస్ అనేటువంటి ఒక బేరసారాల మధ్యన జరుగుతున్నటువంటి డిఓ గారి వ్యవహారం జరుగుతూ ఉంటుంది. తక్షణమే సిబిఎస్ఈ సిలబస్ లేనటువంటి పాఠశాలను అక్కడ చివేముల మండలంలో సీజ్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి తన సొంత కరికులంను వాడుతున్నటువంటి ఎస్సీఆర్టీ
సబ్జెక్టు వాడకుండా, రాష్ట్ర ప్రభుత్వం ముద్రించినటువంటి పుస్తకాలను వాడకుండా, వారుకున్నటువంటి సొంత పుస్తకాలను వాడుతూ విద్యార్థుల మీద అదనపు భారం వేస్తూ తల్లిదండ్రుల మీద ఫైనాన్షియల్గా లక్షలాది రూపాయల నష్టాన్ని చేస్తున్నటువంటి శ్రీ చైతన్య మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి బ్రాంచ్ని సీజ్ చేయాలి. బీబీగూడెంలో సెంట్రల్ సిలబస్ పేరు మీద అక్రమంగా నడుపుతున్నటువంటి లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దోచుకుంటున్నటువంటి బీబీగూడెంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ అక్రమంగా నడుపుతున్నటువంటి ఆ బ్రాంచ్ను కూడా క్లోజ్ చేయాలి. దీని మీద డిఈఓ గారు పూర్తి హస్తం ఉన్నది. తక్షణమే డిఈఓ గారు దీని మీద స్పందించాలి. ఆయనకు స్పందించే అవకాశం లేనట్టుంది. కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. హంబ్లీ రిక్వెస్ట్ గా మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. డిఈఓ గారు ప్రైవేటు విద్యా వ్యవస్థను, కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. తక్షణమే డిఈఓ గారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మనం చూస్తున్నాము ఇప్పుడు ఏదైతే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలకు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు సంబంధించినటువంటి ఒక రూమును అద్దెకు తీసుకొని, ఎందుకంటే అక్కడే పుస్తకాలు ఉంటే మాత్రం విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, లేకపోతే అధికారులు కానీ వాళ్ళు వచ్చి సీజ్ చేస్తారని భయంతోనో లేకపోతే దేనితోనో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాము పెద్ద ఎత్తున ఈ యొక్క గదిలో పెద్ద ఎత్తున పాఠ్య పుస్తకాలు, అంటే అసలు గవర్నమెంట్ ఇచ్చేటువంటి పాఠ్య పుస్తకాలకు అసలు సంబంధం లేకుండా ఇక్కడ మాత్రం లక్షలాది రూపాయలు విలువైనటువంటి పాఠ్య పుస్తకాలను మాత్రం ఇక్కడ నిలవచ్చడం జరిగింది. దీన్ని విద్యార్థి సంఘ నాయకులు మాత్రం అడ్డుకోవడం జరిగింది. మనం విజువల్స్ చూస్తున్నాము. దీన్ని ఇక్కడ సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి ఎవరైతే సూర్యాపేట ఎంఈఓ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో పాటు కొంతమంది పోలీసులు కూడా రావడం జరిగింది. విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలోనే దీన్ని సీజ్ చేయడం జరిగింది. విద్యార్థి సంఘ నాయకులు ఒకటే అంటున్నారు, ఎందుకంటే బేబీగూడలో ఉన్నటువంటి ఏదైతే శ్రీ చైతన్య సెంట్రల్ సిలబస్ పేరుతో నడుస్తున్నటువంటి ఆ స్కూల్ను ఖచ్చితంగా సీజ్ చేయాలి. ఇక్కడ పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నటువంటి ఈ చైతన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి. అంతేకాదు ఇప్పటికే శ్రీ చైతన్య మీద అనేక ఆరోపణలు రావడం జరిగింది. ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా మన పాఠ్యపుస్తకాలు డబ్బులు తీసుకుంటున్నారు. అంతేకాదు ఫీజుల విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే అవసరం వస్తే విద్యార్థి సంఘ నాయకుల మీద కేసు పెడితే కూడా వాళ్ళు వెనకాట్లేదు. అంటే వాళ్ళకు ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేస్తారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా దీనిపై జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికైనా స్పందించవలసిన అవసరం ఎంతైనా. ఎందుకంటే అసలు ఇప్పటికే మనం సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల అవా నడుస్తుందని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో శ్రీ చైతన్య పాఠశాల సంబంధించినటువంటి పుస్తకాలను సూర్యాపేట ఎంఈఓ శ్రీనివాస్ గారు సీజ్ చేయడం జరిగింది. వారి మాటలో తెలుస్తున్నాం. సార్ నమస్తే సార్, అసలు పుస్తకాలు సీజ్ చేయడానికి కారణం ఏంటి? పుస్తకాలు సీజ్ అని అంటే ప్రభుత్వ అనుమతి ఉన్నప్పటికీ కూడా ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్మే అనుమతి అనేది లేదు. పాఠ్య పుస్తకాలు కేవలం మన స్టేట్ సిలబస్ సంబంధించిన పుస్తకాలు మాత్రమే వాడాలి. కానీ కొన్ని పాఠశాలలో పాఠశాల కాంపౌండ్లు కాకుండా పాఠశాల పేరుతోని బయట అమ్ముతున్నట్టుగా మనకు కంప్లైంట్ రావడం జరిగింది. సో అప్పుడు వెంటనే నాకున్న ఆదేశాల మేరకు, డిఓ గారి ఆదేశాల మేరకు ఈ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించి పేరెంట్స్కు అదనపు బర్డెన్ కలిగించే విధంగా అధిక ధరలకు పుస్తకాలు అమ్ముతున్నారనే ఒక కంప్లైంట్ ఉంది. కాబట్టి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు అక్కడ అమ్ముతున్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను పోలీస్ ఫోర్స్తోని సహకారంతో ప్రస్తుతం దానికి సీల్ చేయడం జరిగింది. దాని మీద పూర్తి విచారణ చేపట్టి అసలు పుస్తకాలు పాఠశాలకు సంబంధించిన వేరే వాళ్ళు అమ్ముతారా దాన్ని బట్టి అధికారుల సూచన మేరకు చర్య తీసుకుంటాం. ముఖ్యంగా చెప్పండి, ఈ సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం వల్ల అనేక ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక శ్రీ చైతన్య కాదు, మిగతా ప్రైవేట్ పాఠశాల మొత్తం కూడా పుస్తకాలతో పాటు అధిక ఫీజులు కూడా వసూలు చేస్తున్నారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఒక అధికారి? అది నియంత్రణ అనేది లేకపోవడం కొంతవరకు పేరెంట్స్కు ఇబ్బందికరమే. ఈ విషయంలో తల్లిదండ్రులకు నేను ఇచ్చే ఒక సలహా, విన్నపం ఏంటంటే, ఏ ప్రైవేట్ పాఠశాలను ఫీజుల గురించి, అధిక ఫీజుల గురించి ఇబ్బంది పెట్టినా, పుస్తకాలు కానీ ఇతరత్ర యాక్సెసరీస్ కొనమని ఒత్తిడి చేసినప్పుడు తప్పకుండా మాకు ఫిర్యాదు చేయాలని మేము కోరుతున్నాం. ఎందుకంటే వారు ఫిర్యాదు చేయనంత వరకు ఆ విషయం మన దృష్టికి రాదు, దాని మీద యాక్షన్ తీసుకోవడానికి ఒక ఆధారం అన్న దొరకదు. కాబట్టి బయట ఇప్పుడు బాధ్యతాయుతంగా ఉన్నట్టు స్టూడెంట్ యూనియన్ లీడర్స్ లేకపోతే వేరే పత్రికా విలేకరులు మీరు బాధ్యతతో చేస్తున్నారు, సంతోషం. కానీ వాళ్ళు బాధపడేది మాత్రం నిజంగా తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు నేను ఇచ్చే ఒక సూచన ఏంటంటే, మీరు డైరెక్ట్గా రావచ్చు. నేను సూర్యాపేట మండల విద్యాధికారిగా ఎక్కువ ప్రైవేట్ పాఠశాలలు ఇక్కడ ఉన్నాయి, నాకు బాధ్యత ఉన్నది. నేను తప్పకుండా వారికి మద్దతుగా ఉండి వాళ్ళు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ప్రైవేట్ పాఠశాలతో నేను మాట్లాడి వాళ్ళ మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులకు ఇచ్చే వినతి ఏంటంటే, ఎవరైనా ప్రైవేట్ పాఠశాల ఏ స్కూల్ అయినా కానివ్వండి, ఏ స్కూల్ అయినా వారు పుస్తకాలు కొనమని అధిక ధరలకు ఒత్తిడి చేసినట్టయితే తప్పకుండా నాకు కంప్లైంట్ ఇవ్వాలి. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే నేను ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకుంటాం సార్. ముఖ్యంగా చెప్పండి, ప్రైవేట్ పాఠశాలలో పుస్తకాలు అమ్ముతున్నారు కదా, ఈరోజు శ్రీ చైతన్య దాంట్లో పుస్తకాలు పట్టుకోవడం జరిగింది. రేపటి నుండి మీరు ఏమైనా ప్రైవేట్ పాఠశాల పుస్తకాలు అమ్మే వాళ్ళ మీద రైట్స్ చేసే అవకాశం ఉంది? తప్పకుండా సార్. ఇప్పుడు కొన్ని నోటిఫైడ్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, మా దృష్టిలో ఉన్నాయి. పాఠశాలకు వెళ్ళి వాటిని పాఠశాలకు వెళ్ళి
మేము దాంట్లో ఎంక్వైరీ చేసి పిల్లలు కూడా ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్ కూడా మేము మీటింగ్ కాల్ ఫార్వర్డ్ చేస్తున్నాం. అదే కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారు ఈ విషయంలో. మాకు నిన్ననే రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలో అధిక ధరలకు కానీ పుస్తకాలు అమ్మడం ఏమైనా చేసినట్టయితే తక్షణమే చర్య తీసుకోమని వారు మాకు సూచన చేయడం జరిగింది, ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల మాకు ఈరోజు వచ్చినటువంటి కంప్లైంట్ తీసుకొని నేను దాన్ని సీరియస్గా పరిగణించి తక్షణం ఆ పుస్తకాలను ఆపేయడం జరిగింది. దాన్ని పాఠశాలకు సంబంధం ఉందా వేరే వాళ్ళనే దాని గురించి కొంత ఎంక్వైరీ పోలీస్ సహకారంతో ఎంక్వైరీ చేపించి దాని గురించి యాక్షన్ తీసుకుంటాం సార్. మనం సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి సూర్యాపేట ఎంఈఓ శ్రీనివాస్ గారు మనకు చెప్పేది ఏంటంటే, ఎవరైతే ప్రైవేట్ పాఠశాల పుస్తకాలు అమ్ముతున్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఇవాళ శ్రీ చైతన్య సంబంధించినటువంటి పాఠ్య పుస్తకాల సంబంధించినటువంటి ఒక రూమ్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేయడం జరిగింది. పై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దాన్ని ముందుకు ఎట్లా వెళ్ళాలో చూస్తాము. అదే కాకుండా సూర్యాపేటలో ప్రైవేట్ పాఠశాల అధికంగా ఉన్న నేపథ్యంలో మాకు కూడా కొన్ని సమాచారం వస్తుంది. ప్రైవేట్ పాఠశాల వాళ్ళు పుస్తకాలు అమ్మినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రేపటి నుంచి పోలీసు సహకారంతో, ఇటు జిల్లా విద్యాశాఖ అధికారుల సహకారంతో మేము ముందుకు వెళ్తాము. ఎవరైతే పాఠశాలలో పుస్తకాలు అమ్ముతారో వాళ్ళపై చర్యలు తప్పని చెప్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను, ఖచ్చితంగా నా దృష్టి తీసుకురండి, ఖచ్చితంగా ప్రైవేట్ పాఠశాల మీద చర్యలు తీసుకుంటామని కూడా శ్రీనివాస్ గారు పేర్కొంటున్నారు.